హలో అండి, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎవరైనా సింపుల్గా ఈజీగా జొన్న రొట్టెల్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం మీరు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి. అయితే ప్రాసెస్లోకి వస్తే ఇలా ఒక బాండి తీసుకొని అందులో ఒక 1/2 కేజీ వరిపిండి వేసుకున్నట్టయితే ఒక 1/2 కేజీ జొన్నపిండిని అయితే వేసుకోవాలి. ఇలా రెండింటిని వేసుకున్న తర్వాత మనం బాగా మసలు కాగబెట్టుకున్న వాటర్ని ఈ పిండిలో మనం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నీళ్లు బాగా మసలాలండి. అలా మసలితేనే మనకి జొన్న రొట్టెలు అనేవి మెత్తగా వస్తాయి. ఇలా వేసుకొని మనం ఈ అట్టల కాడ అంటాం కదండి, అట్లు తిప్పుకునే గరిటె, ఆ గరిటెతో తిప్పుకోవాలన్నమాట. అప్పుడు మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీతో అయితే మీరు కలుపుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ సరిపోలేదు అంటే మళ్ళీ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇలాగా జాగ్రత్తగా కలుపుకోండి. ఈ జొన్న రొట్టెలు తినడం వల్ల మనకి నడానికి చాలా మంచిదండి. అంతేకాకుండా మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని కరిగిస్తుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ బాగుంటుంది. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ జొన్న రొట్టెలు తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. సో మీరు కూడా నేను చూపిస్తున్నట్టుగా ట్రై చేసి మీరు కూడా జొన్న రొట్టెలు తిని హెల్తీగా ఉండండి. ఇందులో సాల్ట్ వేయనవసరం లేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు, కానీ మేమైతే వేయట్లేదు. ఎందుకంటే ఇందులో కర్రీ నంచుకొని తింటాం కాబట్టి ఆ కర్రీలో ఉంటుంది కాబట్టి వేయట్లేదు. ఇలా కలిపిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం పిండిని ఒక చోటకి ఇలా ఒత్తుకొని పెట్టుకోండి. పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా బాగా దగ్గరికి ఒత్తుకొని పెట్టుకోండి. ఇప్పుడు రొట్టెలు చేసుకోవడానికి మనం కవర్ని సిద్ధం చేసుకోవాలి కదా. సో మేమైతే ఇలా ఒక కవర్ని తీసుకొని కట్ చేసుకుంటున్నాము. మీరు ఏదైనా తీసుకోవచ్చు, కాకపోతే అందరికీ అవైలబుల్గా ఉండేలాగా నేను ఈ కవర్ని చూపిస్తున్నాను. నేను ఇలా చూపిస్తున్నట్టుగా కట్ చేసుకున్నట్టయితే మీకు రొట్టెలు చేయడానికి కవర్ అనేది కరెక్ట్గా మంచి సైజులో ఉంటుంది. మరీ పెద్దదైనా మనం హ్యాండిల్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది స్టవ్ దగ్గర. ఇప్పుడు మనం రొట్టెలు కాల్చుకునే పెనాన్ని, తయారు చేసుకునే కవర్ని రెండింటిని శుభ్రంగా కడుక్కుందాము. ఇలా బాగా కడిగిన తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా పిండిని ఎదరికి లాక్కొని ఏ రొట్టెకి ఆ రొట్టె కలుపుకున్నామండి మేము. ఇలా కొంచెం వాటర్ని తడి చేసుకుంటూ ఉండలాగా చుట్టుకోవాలి. కొంచెం మెత్తగానే చుట్టుకోండి, అప్పుడు మీరు రొట్టెని ఒత్తుకోవడానికి సులువుగా ఉంటుంది. గట్టిగా చుట్టుకున్నట్టయితే మీరు కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టి ఒత్తుకోవాల్సి ఉంటుంది. కొంచెం మెత్తగా చుట్టుకున్నట్టయితే రొట్టెని సింపుల్గా చుట్టుకోవచ్చు. అలాగే మనకి రొట్టె కూడా మెత్తగా వస్తుంది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒత్తుకోండి. ఇలా బాగా ఒత్తుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనకి రొట్టె ఊడి ఈజీగా రావాలి కదండి, పల్చగా ఒత్తుకుంటాం. సో కొంచెం ఆయిల్ని అయితే అప్లై చేసుకుంటున్నాము. ఇలా బాగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండి ముద్దనైతే ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా మీరు అంచుల్ని కలుపుతూ, అంటే విరిగిపోతూ ఉంటుంది కదండి, వాటిని కలుపుతూ ఇలాగా ఒత్తుకోండి. చేతికి కూడా కొంచెం ఆయిల్ని రాసుకున్నట్టయితే మీకు ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా బాగా ఒత్తుకున్న తర్వాత మనం ఒక ప్లేట్ సహాయంతో దీన్ని మనం అట్ల పెనం మీద అయితే వేసుకుందాము. మీరు చేతితో కూడా తీసుకొని వేసుకోవచ్చు, కాకపోతే అప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మీరు చేశారంటే మీకు ఈ రొట్టె అనేది విరిగిపోకుండా వస్తుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఈ టిప్. చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందో. ఇలా ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఇలాంటి టిప్స్ని ఫాలో అవుతూ చేసేసుకోవచ్చు. చూసారు కదా, అలా వేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేసినట్టయితే మనకి ఈ అంచుల వెంట కొంచెం పొగ వస్తున్నట్టు కనిపిస్తుంది కదా. అలా వచ్చింది అంటే మనకి అటు సైడ్ ఉడికిందని అర్థం. ఇప్పుడు దాన్ని ఫ్లిప్ చేసుకొని రెండో సైడ్ కూడా
కాల్చేసుకోవడమే. ఇప్పుడు రెండో సైడ్ కూడా కాలిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫ్లిప్ చేసి ఒక్క నిమిషం ఉంచేసి మనం తీసి పక్కకు పెట్టేసుకోవచ్చు. చూసారు కదండి, అసలు ఎంత సింపుల్గా అయిపోయిందో. మనం ఏ రొట్టికి ఆ రొట్టి మనం పిండిని అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను పెనం మీద ఇలా చేస్తుంది ఎందుకు అనుకుంటున్నారా? ఒకవేళ ఏమన్నా పిండి అంటుకున్నట్టయితే మనకి అక్కడ మాడిపోయి ఉంటుంది కదండి, అందుకని అట్ల పెనంతో దాన్ని అట్లా చేస్తున్నాం అన్నమాట. అలాగే మిగిలిన పిండి అంతా కూడా కలిపేసుకొని ఇలా రొట్టెలా చేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ రొట్టెలతో మీరు చికెన్ కర్రీ అయినా బాగుంటుంది, మటన్ కర్రీ, ఆవకాయ పచ్చడి, టొమాటో పచ్చడి అలా దేంతో అయినా తీసుకోవచ్చు. ఏ ఊరగాయతో అయినా చాలా బాగుంటుంది, ఏ కర్రీతో అయినా బాగుంటుంది. ఆఖరికి పప్పుతో తిన్నా కూడా ఈ రొట్టె మనకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదండి, మరి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని లైక్ చేయండి. పక్కనే ఉన్న ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అప్పుడే మనం చేసే ప్రతి వీడియో మీ వరకు ముందుగా వస్తుంది. థ్యాంక్ యూ.